చేసుకునేటువంటి అవకాశం కలిగించినందుకు ప్రేమావంతరైనటువంటి మెహర్ బాబు వారికి, శక్తి చైతన్య స్వరూపుడైనటువంటి గురుదేవుడు అమ్మగారికి, అలాగే మన సంస్థ చైతన్య అయినటువంటి మెహర్ చైతన్య గారికి హృదయపూర్వకంగా జయబాబా ప్రణామాలు తెలుపుకుంటూ, మెహర్ ప్రేమిక సభ్యులందరూ కూడా ఏకాత్ములై మీరు ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ఉదయం
ఉంచినటువంటి ఆ నెయ్య నేను అనేటువంటి అస్తిత్వానికి సూచిస్తుంది అని తెలియజేస్తుంది. ముందు నేను అనేటువంటి అస్తిత్వం అనేది ఉండాలి కదా. ఎప్పుడైతే నేతిలో మీరు ఉంచారో ఆ సమితిని తీసి మనం అగ్నిస్వరూపుడుగా భగవంతుడికి సమర్పించామో ఆయన ప్రేమాగ్ని స్వరూపుడుగా, జ్ఞానాగ్ని స్వరూపుడుగా ఈ అజ్ఞానంలోకి ఆయన జ్ఞానాగ్ని స్వరూపుడై ప్రవేశించి ఈ ఆరాన్ని ఆయన ఆలో మీద ప్రసరింప చేసి ఈ సంస్కార రాయించే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అని తెలియజేస్తుంది. అందుకనే గుడి కార్యక్రమానికి అంత విశిష్టత ఇచ్చారు. సద్గురుదేవులు ఎక్కడైనప్పటికీ కూడా మీ యొక్క ఆటంకాల నుంచి, భౌతికమైనటువంటి ఆటంకాలు అవనివ్వండి, ఆధ్యాత్మికపరమైనటువంటి ఆటంకాలు అవనివ్వండి, ఏమైనప్పటికీ కూడా ఎవరైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఈ దుడి కార్యక్రమంలో ఆ సమితిని నేతిలో ముంచి నేను అనే అస్తిత్వంతో మీరు అగ్నిస్వరూపుడైనటువంటి, ప్రేమాగ్నిస్వరూపుడైనటువంటి, జ్ఞానాగ్నిస్వరూపుడైనటువంటి మెహర్ బాబా వారికి సమర్పిస్తారో అప్పుడు సద్గురువు ఈ సంస్కారాన్ని ఏకోన్ముఖపరిచి మనలో ఉన్నటువంటి సంస్కారాన్ని ఆలో మీద ప్రసరింప చేసుకుని ఈ సంస్కారాల నుంచి రహితపరిచి మనల్ని మేల్కొల్పేటువంటి క్రమమైనటువంటి వికాసంలోకి మన యొక్క పురోభివృద్ధి జరిగేటట్టుగా ఆశీర్వదిస్తారు అని ఆలో అని ఆలా ఈ రెండింటి గురించి తెలియజేయడం జరిగింది. కాబట్టి దీని గురించి షేర్ చేయాలని అనుకున్నాను. మరి తర్వాత చేయండి. చక్కటి వివరణ ఇచ్చారు. చిన్న చిన్న కరెక్షన్ ఏం లేదు. మన ఇంగ్లీషు ఈజ్ ఏ ట్రికీ లాంగ్వేజ్. హాలో అనగానే వేరే వెళ్ళిపోతాం. హాలో హ్యాలో హెచ్ఏ అదొకటి. అదర్వైజ్ ఓకే. మన సోదరుడు శ్రీ రాజగోపాల్ గారు ఫ్యాబ్రిక్ ఆఫ్ ద యూనివర్స్ 4 నెలల నుంచి విడవకుండా మనల్ని ఆ విషయ పరిజ్ఞానాన్ని ఆయన పరిశోధించి దాన్ని ఎస్సిమ్యులేట్ చేసుకుని, జీర్ణం చేసుకుని మనకి ఇవ్వాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసేటప్పుడు ఆ ప్రయత్నంలో ఇచ్చేవారికి ఉన్న జ్ఞానము రిసీవ్ చేసుకునే వారికి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. రిసీవ్ చేసుకునే జ్ఞానం ఉన్నవాడు అందులో ఉన్న వండర్ఫుల్ విషయాలని వారు సాధనకి పరికరంగా తీసుకుని సాధన చేస్తారు. రిసీవ్ చేసుకోలేక బాబోయ్ నాకేం అర్థం కావటం లేదు ఆయన చెప్పేదంతా కూడా అని అనుకునేవాడు కూడా ఉంటే వారు చేయవలసిన కార్యక్రమమే గురుదేవుడు తెలియజేసింది ఏంటంటే, నీకు అర్థం కావటం లేదు, నాకు బోర్ కొడుతుంది, నాకు ఏం తెలియటం లేదు అనుకునేవాళ్ళు నీకు నిజమైన జిజ్ఞాసే ఉన్నట్లయితే ఆ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద యూనివర్స్ అనేది టాపిక్ ఉంది కదా, ఆ టాపిక్ మీద నేను పుస్తకాలు అంటే అనుగ్రహ భాషణాల్లో ఇచ్చిన పుస్తకాలు మీకు మీ అందుబాటులో ఉన్నాయి కదా, మీరు వెళ్ళి వాటిని గురించి అధ్యయనం చేసి ఎంతవరకు అర్థమైందో దాన్ని అసిమిలేట్ మీకు మనకంటూ ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధిలో అర్థం చేసుకుని అర్థం కాని విషయం గురించి మళ్ళా ఒకసారి ఇక్కడికి వచ్చి పర్సనల్గా కలుసుకుంటే ఇక్కడ ఉన్న మన ప్రేమికులందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే ఆ బాబా యొక్క ప్రేమ వాళ్ళలో ఉంటుంది. అయితే అడగందే చెప్పనంటారు కొద్దిమంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు అర్థం కాని విషయాన్ని ఒక్కసారి వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు కొంచెం తెలియజేయండి అని పర్సనల్గా కానీ లేకపోతే ప్రశ్నలు ఆన్సర్ ఇచ్చే దీంట్లో కానీ మీ యొక్క విషయాన్ని తెలియజేసినట్లయితే దాన్ని తెలియజేస్తానికి వారు ప్రయత్నించడమే కాకుండా వాళ్ళు బాగా తిరిగి అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనకు తెలిసిన దానికన్నా కూడా అది కూడా పర్ప్లెక్స్ అయ్యేటట్లుగా క్వశ్చన్స్ వస్తాయి. దానికి ఆన్సర్ చేయగలిగే సమర్థవంతమైన కృషి జరిగే అవకాశం ఉంటుంది. అడిగిన వాళ్ళకి అడ్వాంటేజ్,
ఆన్సర్ చెప్పే వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ అనేది అవగాహన ఇస్తూ ఇప్పుడు వరకు రాజగోపాల్ గారు తెలియజేసిన టాపిక్స్ మీ ముందు ఉంచుతాను. ఈయన ఈ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద యూనివర్స్ అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే అమ్మగారి గురించి చెప్తున్నారు. సింపుల్ చిన్న ఆన్సర్ అది. అమ్మగారిని చక్కగా ఆయన వైభవపరుస్తున్నారు. ఫ్యాబ్రిక్ ఆఫ్ యూనివర్స్ అనే టాపిక్ తీసుకున్నారు. అందులో ఇప్పటి వరకు ఆయన టచ్ చేసిన పాయింట్స్ ఏంటంటే గాడ్ రియలైజేషన్కి ఈ యూనివర్స్ ఎలాగ సహాయపడుతుంది, విశ్వం ఎలాగ సహాయపడుతుంది. రెండవది, నీవు ప్రయాణించే ఈ ప్రయాణంలో నీ ప్రోగ్రెస్ 49 స్టెప్స్లో నీకు ప్రకాశం ఇవ్వబడుతుంది. అది రెండో పాయింట్. అంటే సెకండ్ మంత్లో ఆయన టచ్ చేసింది. థర్డ్ పాయింట్లో పరిమిత వ్యక్తిత్వం నుంచి అపరిమిత వ్యక్తిత్వంకి వెళ్ళటానికి నీ ముఖంలో ఉండే భ్రూమధ్యము భూమ ఎలా సహాయపడతాయి, విశ్వపరంగా ఈ భూమ నీకు ఎలా సహాయపడుతుంది అనేది టచ్ చేశారు. 4వ భాగంగా అక్కడితోనే ఆగకుండా నీ యొక్క నాసికా రంధ్రాల ద్వారా ప్రసరిస్తూ ఉన్న గాలి, అది అనులోమ విలోమ ప్రాణాయామం నీకు చేయటం ద్వారా నీలో ఉన్న కుండలిని శక్తి జాగృతమయ్యి అది ముఖ్య ప్రాణమై నీ యొక్క ఆధ్యాత్మిక ప్రోగ్రెస్కి ఎలాగ సహాయపడుతుంది అనే విషయాన్ని విశ్వపరంగా తెలియజేశారు. ఈ కుండలిని శక్తిని గురించి తెలియజేసేటప్పుడు వారు ఋగ్వేదంలోంచి, భగవద్గీతలోంచి, అలాగే ఫిజిక్స్ నుంచి, మెటాఫిజిక్స్ నుంచి శాస్త్రజ్ఞులు చేస్తూ ఉన్న కృషిని గురించి పరిపూర్ణంగా మన ముందు ఉంచి, అంటే వారు పరిశోధన చేసిన విషయాలు మన ముందు ఉంచి సైన్స్ని, స్పిరిచువాలిటీని దగ్గరికి తీసుకొచ్చే కృషి చేశారు ఆయన యొక్క ప్రజెంటేషన్లో. ఇక తరువాత యాక్షన్ అండ్ ఇన్యాక్షన్, లాస్ట్ ధుని కార్యక్రమంలో కర్మ అకర్మ అనే విషయం. ఏది నీవు కర్మ అంటావో, యాక్షన్ అంటావో, ఏది అకర్మ అంటావో, ఇన్యాక్షన్ అంటావో, ఏది వికర్మ అంటావో, ఈ అకర్మ వికర్మ కర్మ ఈ మూడింటికి మజూబు, సాలిక్, అలాగే సద్గురువుల స్థితుల్ని టచ్ చేస్తూ ఆయన మనం ముందు వచ్చారు. ఇక నా ముందున్న 2 టాపిక్స్ ఉన్నాయండి. ఆ 2 టాపిక్స్ కూడా నేను తెలియచేయాలని నా వంతు కృషి నేను చేశాను. అందులో మొదటిది ట్రినిటీ అంటే త్రిపుటి. ఈ త్రిపుటి అనేది ఏమిటి, దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి, సైన్స్ పరంగా, స్పిరిచువాలిటీ పరంగా అనేది ఒకటి తెలియజేస్తారు. ఆఖరిగా ఆయన టచ్ చేయబోయే టాపిక్ ఏంటంటే స్పిరిచువల్ హైరార్కీ, ఆధ్యాత్మిక ఆచార్య పీఠము. ఈరోజు ఈ ఆధ్యాత్మిక ఆచార్య పీఠం గురించి మనం అందరం వినడం కూడా శుభము, సందర్భము రెండు. సో రాజగోపాల్ గారు మీరు వచ్చి ఇంకా నేను నోట్ డౌన్ చేసి పక్కన పెడుతున్నాను సార్. ఎవ్రీ టైం రివిజన్ అయిపోతుంది. నిన్న రాత్రి 2 కూడా రివిజన్ చేశారు. అయితే దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే విశ్వరచన అనేది ఏంటంటే నెవర్ ఎండింగ్, ఎవర్ ఎక్స్పెక్టింగ్. ఇది చదువుతాను కదా, మళ్ళీ వేరే బుక్ తీసుకురాడు, గురువేరు మళ్ళీ అప్పుడే రెఫరెన్స్ ఇస్తుంది. ఇప్పుడు అది యాడ్ చేయాలి, తప్పదు కదా, ఒకసారి మన దృష్టిలోకి వస్తే చేయాలి. అయితే కొన్ని ప్రశ్నలు వస్తే లాస్ట్ టైం అంబత్తూరు నుంచి వస్తారు భువనేశ్వర్ గారు, వాటి క్వశ్చన్ చేశారు. ఇది మనకు వచ్చే సంస్కారాలు భగవంతుడి పరంగా వస్తున్నాయా, దేవుని మన పరంగా వస్తున్నాయని క్వశ్చన్ చేసినప్పుడు మనం అన్ని పక్కన వస్తాయని చెప్తున్నాము. అయితే ఏంటంటే గురుదేవులు నేను ఇంటికి వెళ్ళగానే యువజన సమితి, నెహర్ యువజన సమితి అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టారు ఏప్రిల్ 2003. అందులో ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్ నేను హ్యాండిల్ చేసింది. అది ఇంటికి చూడంగానే దీనికి ఆన్సర్ దొరికింది. ఏమన్నానంటే ఎవరైనా ప్రశ్న వేస్తే మన కార్యకర్తలు దాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఆ ప్రశ్నకి సంబంధించిన లిటరేచర్ బాబా గురుదేవులు ఇచ్చిన చదివి దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ ప్రశ్నకు సంతృప్తికరమైన జవాబు ఇవ్వాల్సిన బాధ్యత కార్యకర్తలకు ఉందని చెప్పారు.
లీస్ట్ ద గాడ్. అయితే మరి వీళ్ళు చేసే విధానాల్లోని సద్గురు చేసే విధానం మనం చెప్పుకుంటే 2 రకాలుగా వర్క్ చేస్తారు సద్గురు. ఆయన చేసే వర్క్స్ కాంకార్డ్ అండ్ డిస్కార్డ్, అంటే ఒకే పని ద్వారా అనేక పనులు నిర్వహిస్తారు. అలాగే డిస్కార్డ్ అండ్ కాంకార్డ్ అంటే అనేకము ద్వారా ఒక పని నిర్వహిస్తారు. మనకి ఇది చాలా వివరణ ఉంటుంది కదా, గురుదేవులు చాలా వివరణ ఇచ్చారు. అంటే తను ఒక సద్గురువు ఒక పని చేసినప్పుడు అనేక పనులు చేస్తారు ఒకే పని ద్వారా. అదేవిధంగా వివిధ పనులు చేస్తా ఒకే లక్ష్యం గురించి చేస్తారు. మరి వీళ్ళకి చేయడానికి ఈ సద్గురువులకి ఎవరు సహాయకారులు ఉంటారు? హైరార్కీ ఏజెంట్స్ ఉంటారు. వీరు ఒక్కొక్కసారి శరీరంలో ఉంటారు, ఒక్కొక్కసారి శరీరంలో ఉండకపోవచ్చు. వాళ్ళ గురించి బాబా చాలా వివరంగా గాడ్స్లో చెప్పారు. 4 రకాల ఏజెంట్స్ ఉంటారని. అవతార్ అంటే జ్ఞాని, అబ్దుల్ అంటే యోగి, అఫ్రీద్ పరమహంస, అఫ్సూన్ అవధూత. అయితే ఈ అవతార్ అనేది జ్ఞాని క్లెయిమ్ లేవు అనమాట. వీళ్ళు మొత్తం అన్ని తెలుసుకునే వివరంగానే ఉంటారు, కానీ ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి వాళ్ళు అబ్దుల్కి మెసేజ్ ఇస్తారు. ఇంతకుముందు మనం సైన్స్లో చెప్పుకున్నప్పుడు రామ్ కుమార్ గారికి తెలుసు, ఒక గదిలో ఉండి ఇంకో గదిలో ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తారంట. ఎలా పంపించగలరు? వాళ్ళకి ఏదైనా క్లారిఫైన్స్ ఉందా ఏముందా అంటే అదొక యోగం ద్వారా వాళ్ళ యోగ పరిధి. అయితే ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే వీళ్ళకి శక్తి పరిధిలో ఉంటారు. సూక్ష్మ పరిధిలో వీళ్ళని సద్గురు ఉపయోగించినప్పుడు వీళ్ళు శక్తి స్వాధీనం ఉంచుకొని ఒక ఉదాహరణగా చెప్తారు. ఒక సద్గురు దగ్గరికి, ఇండియాలోని సద్గురు దగ్గరికి, పిరాన్ అనే సద్గురు దగ్గరికి అరేబియా దేశం నుంచి ఒక ఓడ మీద బయలుదేరి వస్తారు గ్రూప్. అయితే ఆ ఓడ సముద్రంలోని అలలకి తుఫానికి చిక్కుపోయేది పడిపోయే స్థితి వచ్చేటప్పటికి ఇండియాలో ఉన్న అవతార్ అనే జ్ఞాని మెసేజ్ చేస్తాడు. ఎవరికి? అబ్దుల్ అనే యోగికి చేస్తే అతను రిటర్న్ వచ్చేస్తాడు. ఈ విధంగా అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు ఒకసారి వాళ్ళకే తెలియకుండా కూడా చేస్తారు, తెలుసుకుని కూడా చేస్తారు. ఈ విధంగా స్పిరిచువల్ హైరార్కీ ద్వారా సద్గురువు ఎగ్జిక్యూట్ చేస్తారు. అప్పుడు అయితే ఇప్పుడు వీళ్ళకి సర్కిల్ అని ఉంటుంది. మొత్తం చాలా మంది ఉంటారు, కానీ దీనికి సంఖ్య అనేది పరిమితి ఉంది. ఇప్పుడు ఫస్ట్ నేను రీడ్ చేసినప్పుడు ఏమైందంటే నేను 7,000కి అనుకున్నాను. ఈ పార్ట్ ఆఫ్ దట్ 7,000 కాదు. ఎందుకంటే 300 పేజీలు చదివేటప్పుడు ఎక్కువ మిస్ అయిపోతాం కదా. మళ్ళీ ఒకసారి చదివేటప్పటికి వీళ్ళు సెపరేట్ అంట. 7,000లో ఉన్న స్పిరిచువల్ హైరార్కీ కాదండి. వీళ్ళు సెపరేట్. అవతారం ఉన్న 12 సర్కిల్లో 12 మంది, సద్గురువుకు ఉండే అవతారం 120 మంది ఉంటారు, సద్గురుకి 12 మంది ఉంటారు. వీళ్ళు కాకుండా ఎడిషనల్గా వీళ్ళు చేసే పని టోటల్గా డిఫరెంట్గా ఓన్లీ సద్గురువు ప్లాన్ని వర్క్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనకి చేసే సహాయము నేను అనుభవం అంటే అనుభవాలు చెప్పడానికి మనకు అంతగా అనుభవం లేదు. ఒకసారి నేను బాంబేలో ఉన్నప్పుడు 99లో గురుదేవులు మా దగ్గరికి వచ్చినప్పుడు గురుదేవులు ఎక్కడికి వెళ్ళాలన్నా బుక్స్ కొనాలి, బుక్స్ షాప్స్కి వెళ్ళాలని తీసుకెళ్ళాలి. అప్పట్లో జీపీఎస్ ఉంటుంది కాదు, స్మార్ట్ ఫోన్స్ లేవు, నార్మల్ ఫోన్స్ అంటే ల్యాండ్ లైన్స్ కానీ ఇవి కూడా లేవు, మొబైల్ ఫోన్స్ కూడా లేవు. అప్పుడు నేను ఏం చేశానంటే తారాపూర్ టవర్స్ అంటే మా సెక్రటరీ అడిగాను, అన్న చెప్పిన అడ్రస్ ఉంటాయి అంటే ఓన్లీ సిబిఎస్సి బ్యాక్ గ్లాస్ ఆఫీస్ ఉంటుంది, దాని
స్టూడెంట్స్ వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు, చాలా ట్రావెల్ చేశారు, అలసిపోయారు. ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లేట్ అయింది, దానివల్ల ప్రాబ్లం వచ్చింది. ఎలా అవుతుందంటే అమ్మాయి అప్పుడు ముందు చెప్పిన అమ్మాయి ఓవర్ బుకింగ్ అది రూల్స్ చెప్పిన అమ్మాయి, సరే సార్ మీరు వెయిట్ చేయండి, నేను ట్రై చేస్తాను, డెఫినెట్గా మీరు చేసి పెడతాను, మొత్తం మీద నేను అకౌంట్ చేసేస్తాను అంటే శబ్దం అవి మనకి అనిపిస్తుంది అన్నమాట. అంటే నేను మనమేమనుకుంటాం, ఫ్లైట్ బుక్ అయిందని మళ్ళీ వెళ్ళి అడగడం ఏంటి, మనకున్న నాలెడ్జ్ అంటే అక్కడ మనం చెప్తారు కదా, ఏ గురుదేవులు ఏం చేస్తే మన అజ్ఞానంతో మనం ఆలోచించేటప్పటికి మనకేంటంటే ఫిల్టర్ చేసేసుకుంటాం ఆయన చెప్పే విషయాలు. కానీ ఎప్పుడైతే నా సద్గురుదేవులు నాలోనే ఉండి నా ద్వారా చేయిస్తున్నారు అని అనుకుని చేస్తే ఏమవుతుందంటే దానికి గురుదేవులు కొటేషన్లో చెప్తాను, భగవంతుడు ఛాయ గురించి చెప్తా. ఈ ఛాయా సదృశ్యమైన నా శరీరం యొక్క ఉనికి నా గురుదేవుల శరీర సంబంధమైన ఛాయలో ఉనికి కలిగి ఉన్నది. అప్పుడు గురువు నీ ఉపాధి యొక్క సంబంధమైన ఎరుక వచ్చి, అంటే నీ ఉపాధి యొక్క సంబంధమైన ఎరుక ఆయనకు వస్తుంది. ఈయన ఒకడు ఉన్నాడు అని, ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ సాధకుడు ఉన్నాడని ఆయనకి ఎరుక వచ్చి ఆ ఉపాధిని తన ఉపాధిలో నిర్మించుకేసినప్పుడు సద్గురు కృపావీక్షణంతో అనురూప పాటలో పరిమిత మనస్సు గ్రహింపజేస్తుంది. అంటే ఇప్పుడు మనం భగవంతుని ఎన్ని రకాలుగా చేద్దాం అనుకున్నా, ఎంత అనుకున్నా, పొద్దు సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు మనం ఎంత సాధన చేద్దామంటే ఎక్కడైనా మనకు అలా ఎదుగుతుంది, మనకి ఇగో వచ్చేస్తుంది, మనమే చేయలేకపోతున్నాం, మనమే చేస్తాం మనకు ఆలోచిస్తుంది. సంపూర్ణ అర్పణా భావంతో మనం ఉండగలిగినప్పుడు ఈవెన్ ఇఫ్ వి ఫెయిల్, అది ఆయన అనుకున్న విధంగా జరుగుతుంది, ఆయన కోరుకున్నది ఆయన ఇచ్చే ప్రకారం జరుగుతుంది, నీ ఇచ్చే ప్రకారమే జరుగుతుంది అని అనుకున్నప్పుడు, మన నిమిత్త మాత్రంగా ఉన్నప్పుడు మనకి అది జరిగే అవకాశం. సో అందుకే గురుదేవులు ఏం చెప్పారంటే అత్యంత సహజంగా ఈ యొక్క చైతన్యము నీ జీవిత అనుభవానికి సహకరిస్తుంది. అంటే చైతన్యం ఇచ్చేది మనకి అత్యంత సహజంగా మనకి జరుగుతుంది. చైతన్యానికి వేరే ఇబ్బంది పెట్టాలని ఏం లేదు, దాన్ని సాధనపరంగా చేసుకెళ్తుంది. ఎప్పుడైతే నువ్వు భగవంతుడి పరంగా నువ్వు సంపూర్ణ అర్పణాభావంతో నువ్వు ఉన్నప్పుడు చైతన్యము కూడా నీకు సహకరిస్తుంది. ఇప్పుడు మనము భగవంతుడు భగవంతుడు అని అనుకుంటున్నాం, ఆ భగవంతుడు ఎవరు? దీనికి బ్రహ్మసూత్రం ఏం చెప్తుంది? ఫస్ట్ నెంబర్ 1, అతను బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మను గురించి తెలుసుకోవాలి. ఆయన దీనికి కండిషన్స్ పెట్టారు, ఏమని? నిత్య అనిత్య వస్తు వివేక జ్ఞానం తెలుసుకోవాలి, వైరాగ్య భావం కావాలి, సత్సంపన్న అంటే కంట్రోల్ ఆఫ్ మైండ్, కంట్రోల్ ఆఫ్ ఎక్స్టర్నల్ సెన్సెస్, ప్రపంచ విషయములపైన అనాసక్తి, కర్మకాండలను దాటినాము. ఒక ఆమె నన్ను అడిగింది అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళకి, అంటే ఎవరు మీరు రామా అని చెప్తారు కదా, మరి మీరేం వేదాల మీద ఆటలు నమ్ముతారా, మీరు కర్మకాండలు మా ఆయన కర్మాన్ని చేయరు, మా పిల్లలు శిక్షిస్తారు కదా అని చెప్పారు. అడిగితే నేను ఆమెకి చెప్పాను అనమాట, అంతా భయపెడతానండి, అదేం లేదండి అని చెప్పేస్తాను. తర్వాత నేను ఈ బ్రహ్మసూత్రం ఒకటి గురుదేవులు ఇవాళ తెలంగాణ చదివాను, సద్గురు శివానంద మహారాజ్ గురించి చాలా బాగా చెప్పారు. 6 చెప్తే ఆయన చాలా ఉండే గురుగారు. అందుకని సద్గురు శివానంద స్వామి వారి బ్రహ్మసూత్రంలో ఆయన ఇచ్చారు, దీనికి వివరణ చాలా బాగా ఇచ్చారు. బ్రహ్మసూత్రాసన 550 సూత్రాసన బ్యూటిఫుల్, అది రాధాకృష్ణ గారు కానీ ఇది చాలా బాగుంటుంది. సో ఆయన ఇచ్చింది బట్టి శ్రద్ధ ఏంటంటే తితిక్ష అంటారు. కర్మ నేను ఆ విషయం ఆమె చెప్పారనమాట, ఆమె మెసేజ్ పెట్టని చెప్పారనమాట, అమ్మా నువ్వు కర్మకాండాలను దాటి వస్తే కానీ నువ్వు భగవంతుడు, నువ్వు కర్మకాండాలు కావాలా లేదా భగవంతుడు కావాలా అని అంటే భగవంతుడు, మరి అలాంటి కర్మకాండాలు దాటాలనుకో అని చెప్పి అది కూడా ఏంటి, మనం సోషల్ కదా బ్రహ్మసూత్రం చదివి చెప్పాడు. చెప్పి ఇది స్వామి శివానంద మహారాజు గారు ఆమె కన్విన్స్ లేకపోతే భయపడేది, మా ఆయన చేయడు, మా బిడ్డలు ఏదో చదువుతాడు
తితిక్ష అంటే కష్ట నష్టములను ఓర్చుకోబెట్టాలి. శ్రద్ధ, గురువు పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. సమాధానం, డీప్ కాన్సన్ట్రేషన్. మహేషప్ప, డిజైర్ ఫర్ లిబరేషన్ అంటే ఈ లిబరేషన్ గురించి ఉండాలి నిరీక్షణ. అంటే దీని గురించి చెప్తారా, వివరణ బాగా తీస్తారంటే ఇది గుర్తు తెలుసుకోవాల్సినది ఏదైనా, వినవలసినది ఏదైనా, చెప్పవలసింది ఏదైనా కూడా పరబ్రహ్మమే. కానీ నిత్య జీవితంలో మనం దానికి అన్యమైన మరొక విషయం గురించి తెలుసుకోవాలి. అంటే మన నిత్య జీవితంలో మనం చేసే పని ఏంటంటే అదర్ దాన్ దిస్ వి ఆర్ డూయింగ్ వాట్ ఎవర్. ఎందుకనంటే వాటికి ఎరుక లేదు మనం చేసే పని యొక్క. ఉపనిషత్తు ఏం చెప్తుంది, మన సైన్స్లో ఏం చెప్పారు, క్వాంటమ్ మెకానిక్స్ అని నువ్వు చూస్తేనే అది కనబడుతుంది, చూడకపోతే కనబడదు. ఈ సబాటామిక్ పార్టికల్స్, స్పాట్స్ కానీ ఇవి కానీ, న్యూట్రాన్స్, న్యూట్రినోస్ ఇవన్నీ కూడా అక్కడ ఉంది అని మనం చూస్తేనే ఉంటుందంట, లేదా లేదంట. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే సాధారణంగా మనిషి ప్రపంచాన్ని చూస్తున్నంత సేపే ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచం చూడడం మానేస్తే దాంట్లో ప్రాధాన్యత లేదు అని చెప్పి బ్రహ్మసూత్రం. గురుదేవులు ఏం చెప్తారు, అవతారం గురించి తెలుసుకోవాలి. మనం అవతారంలో కోళ్ళు ఉన్నాం, కానీ మనకి ఎంతమందికి అవతారం స్థితి మనకి తెలుసు. దీనికి గురుదేవులు టైటిల్ విషయం చేస్తా మనం రెగ్యులర్గా చెప్పుకుంటాం, భగవంతుడు భగవంతుడుగా పరిపూర్ణుడు కాదు, మానవుడు మానవుడుగా పరిపూర్ణుడు కాదు చెప్తున్నాం. కానీ దానికి ఫుల్ డెఫినేషన్ ఇచ్చారు గురుదేవులు. టైటిల్ The knower of Brahman reaches to be. అంటే బ్రహ్మమును గురించి చేసుకుంటే నువ్వు బ్రహ్మమే. చెప్తారు కదా, జీవాత్మ ఎరుకతో కూడిన జీవాత్మ
ఇవి చేస్తే 5 నెలలు పట్టింది ఆయనకి చేసి కూడా అమ్మవారికి ఈ వారం సార్ ఏమనుకోవద్దు కంక్లూడ్ చేసేస్తాను మార్నింగ్ పేపర్ 40 నిమిషాలు తీసుకుంటాను కంక్లూడ్ చేసేస్తాను ఇంకా నుంచి నా అంటే అర్థం ఏంటి ఒక ఫ్యాబ్రికల్ యూనివర్స్ ఒక చిన్న టాపిక్ తీసుకుని గురుదేవుడు 250-300 పేజీలు ఆయన తెలియజేస్తే ఈయన ఎవరనుకుంటున్నారు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వన్ ఆఫ్ ద ప్రీమియం ఇన్స్టిట్యూషన్ ఆ ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్లో లాకు సంబంధించిన డిపార్ట్మెంట్లో పరిపూర్ణమైన విజ్ఞానం కలిగిన వ్యక్తి ఆ 350 పేజీలు చదివి అర్థం చేసుకోవడం నా వల్ల కాలేదని డిక్లేర్ చేశారు. అంతటి డెప్తున్న సబ్జెక్టు మన కంటి ముందు ఉన్నది. మనము దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అది యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాము. ఆయన ఏమి టచ్ చేశారంటే పాయింట్ నాకు అనిపించింది. సద్గురుదేవుడు మా ఇంటికి వస్తే మా ఆవిడ దేవుడు వచ్చాడు అంటే నాకు ఆ ఫీలింగ్ రాలేదు. కానీ ఈ పుస్తకాలు చదువుతుంది, ఈ సాహిత్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది, ఆ భావనలో వచ్చే హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగానే నేను అర్థం చేసుకోలేకపోయిన సద్గురుని ఎంత ఛాన్స్ మిస్ అయిపోయాను వస్తాను అనేసి ఆయన ఇప్పుడు చెప్పారు. అది దట్ ఈస్ ఎ వండర్ఫుల్ రివిలేషన్ విచ్ యూ హ్యావ్ గివెన్ సార్ అండ్ యూ హ్యావ్ టోల్డ్ ఇట్ వెరీ ఓపెన్లీ. మేమందరం హిపోక్రైట్స్ చెప్పలేకపోతున్నాం. రైట్? దిస్ ఈస్ absolutely wonderful work which you have delivered since last 5 months. దీనికి డెఫినెట్గా నేను ఇందాక తెలియజేశాను, అర్థం కాకపోతే నేను ఏదో పుస్తకం రిపోర్ట్ చేయలేదు అనేసి. అందులో నేను కూడా ఉన్నాను, ఎవరు మాట్లాడలేదు, నేను కూడా ఉన్నాను. మీరు చెప్పింది నేను ఏం చేశానంటే నోట్ డౌన్ చేసుకుని మీరు పంపించిన మెటీరియల్ కొంత సేకరించి రిపోర్ట్ అయితే రాశాను, కానీ నేను కూడా ఏం చదవలేదు. అది నా సర్వీస్, నా మామూలు సర్వీస్. బట్ డెఫినెట్గా నేను చదువుతాను. ఈ కార్యక్రమంలో మిమ్మల్ని వచ్చి క్వశ్చన్స్ చేస్తాను. అందుకని ఫ్యాబ్రిక్ ఆఫ్ అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. కొంతమంది ఎరుకపూర్వకంగా ఆధ్యాత్మిక ఆచార్యపీఠ సభ్యులు ఉంటారు. అంటే వాళ్ళ ఆధ్యాత్మిక ఆచార్యపీఠ సభ్యులు అన్న సంగతి వారికి తెలుసు, ఎరుకపూర్వకంగా వారు వర్క్ చేస్తారు. కొంతమంది వాళ్ళు ఎలిజిబుల్ కానీ బట్ దే ఆర్ అన్కాన్షియస్. మాస్టర్స్కి సంబంధించిన కార్యక్రమంలో నిజాయితీగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు వారి ద్వారా మాస్టర్స్ వారి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. అలాగే నిర్వహించే వాటిని కార్యకర్తల్లో కొంతమందిని అవతలు, కొంతమంది ఆప్తులు, కొంతమంది వీళ్ళందరూ స్పిరిచువల్ హైరార్కీలో కేటగిరీస్. ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క రకమైన ఫంక్షన్ని వాళ్ళు చేస్తారు. ఐ థింక్ దట్ వీ డెఫినెట్లీ విల్ టేక్ బికాస్ ఇవాళ అసలు ఆ టాపిక్ మనం టచ్ చేయడం అనేది మన ఆ దృష్టిలో ఇట్స్ ఎ వండర్ఫుల్ స్పిరిచువల్ హైరార్కీ. ఈ విషయం గురించి కూడా మన టీవీఎస్ మూర్తి గారు ఈ ఆధ్యాత్మిక ఆచార్యపీఠ సభ్యులు 7,000 మంది, తర్వాత ఒక్కొక్క ప్లేన్ 666 మంది, ఇంకొక ప్లేన్లో 556 మంది, ఇంకొక దాంట్లో 56 మంది ఉంటారు. ఇలాగే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. సో గురుదేవుడు ఒకసారి ఆయన నంబర్స్ వేరేగా చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 56 అంటే 46, 66 చెప్పారు. 666 ఉంటే 556 అలాగే చెప్పారు. డిఫరెంట్ నెంబర్ చెప్తే మనం ఇంటలెక్చువల్స్ కదా, గురుదేవ కాదు మెహర్ బాబా ఆధ్యాత్మిక పుస్తకంలో గాడ్ స్పీక్స్లో ఇలా ఉందండి, ఇలా ఉందండి, ఇలా ఉందండి, మీరేమో వేరే నెంబర్స్ చెప్తున్నారండి. ఇది
నంబర్స్ అన్నీ కూడా కార్యక్రమానికి అనుగుణ్యంగా మార్చుకుంటాం. ఏంటంటే ఇట్స్ జనరల్ ఆ టైంలో. బట్ బుద్ధ భగవానుడి కాలంలో సారనాథుడు అనే ప్లేస్లో స్పిరిచువల్ హైరార్కీ యొక్క నంబర్ని ఫిక్స్ చేశారనేది ఒక విషయం తెలియజేశారు ఒక సందర్భం. సో అందుకని ఈ ఆచార్యపీఠ సభ్యులకి సంబంధించిన కార్యక్రమం బుద్ధ భగవానుడి దగ్గర నుంచి ప్రారంభమైంది అనేది ఒక అంశం. ఇంకా కూడా ఉండొచ్చు, మనకుంటే లిమిటెడ్ అండర్స్టాండింగ్. నాలుగింటికి ఆర్పించేమన్నారు మీరే. సో చేద్దాం, డెఫినెట్గా టచ్ చేద్దాం నెక్స్ట్ రాబోయే. ఇప్పుడు ఈ కంక్లూడ్ చేయబోయే ముందు, ఆడబోయే ముందు ఈ ప్రాక్టికాలిటీకి, ఆధ్యాత్మికతకి, ఇంటలెక్చువల్కి దాని గురించే మార్నింగ్ మన డాక్టర్ గారు హృదయ పరిధి, తర్వాత మేధస్సు పరిధి గురించి మాట్లాడారు. ఇప్పుడు డాక్టర్ గారికి మేధస్సు పరిధిలో తమిళ బుక్స్ నేను ప్రసాదంగా ఇవ్వబోతున్నాను. వాటిని సంఘ లైబ్రరీలో వచ్చి, ఎందుకంటే మనకి తెలుగులో ఉండే సారవంత పరిశీలక మన తమిళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లయితే వారికి దాని ద్వారా సారాన్ని మీ యొక్క మృదువైన మాటల్లో అందిస్తే ఈ సాంప్రదాయంలో ఉండే ఎవరైనా కూడా స్వీకరించగలుగుతారు అనే యొక్క ఫీలింగ్తో, అంటే ఆ యొక్క భావనలో మేము ఈ తమిళ బుక్స్ నారాయణ గారు మీరు వచ్చి మీ కార్యక్రమాన్ని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపించారు. వారికి వారి శ్రీమతికి ఆ లైబ్రరీలో పెట్టమని మన ఇన్స్టిట్యూట్ సభ్యుడిగా మనందరి తరఫున వారికి వచ్చి ప్రసాదించారు. ఇవన్నీ గురుదేవులు ఇచ్చిన బుక్స్ని మన గోవిందన్ గారు, మణివన్నన్ గారు ట్రాన్స్లేట్ చేసి బుక్స్లో తీసుకొచ్చేస్తారు.